జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సృష్టిస్తే వస్తుంది. మనందర్నీ సృష్టించింది ఆ బ్రహ్మదేవుడైతే చనిపోయిన రాజనందిని సృష్టించింది మాత్రం ఈ జలంధరుడు. ఎలా ఉంది నా అద్భుత సృష్టి? అంటే నా అక్క స్థానంలోకి నాకు తెలియకుండా తనకే తెలియకుండా ఎస్, తనకే తెలియకుండా మ్యానుఫ్యాక్చరింగ్ జరిపించాను. షాకింగ్ గా ఉంది కదూ? ఇంతకీ తనెవరు? తనకే తెలీదు. అవునండి, నేనెవరో నాకే తెలీదు. సో తను ఎవరు అనేది మైండ్లోంచి తీసేసి అసలు విషయానికి వద్దాం. మనిద్దరి శత్రువు ఒక్కడే, ఆర్యవర్ధన్. ఒకరిది చంపాలన్న పగ అయితే ఒకరిది కట్టు బట్టలతో సహా రోడ్డు మీదకి తీసుకురావాలన్న పంతం. ఇలా అతని మీద మనకి పగ, పంతం చాలా ఉంది. అందుకే ఈ అద్భుత సృష్టి. జలంధర్, స్ట్రైట్ గా పాయింట్ కి రా. ఏముంది? తారుమారు చేసో తక్కెడమారు చేసో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యేంత వరకు తీసుకొచ్చా. కానీ రేపు కోర్టులో ఫైనల్ గా ప్రవేశపెట్టే డిఎన్ఏ రిపోర్ట్లో కూడా తనే రాజనందిని అని ప్రూవ్ చేయగలిగితేనే నా సృష్టికి ఫలితం దక్కినట్టు. అప్పుడు ఆర్య చచ్చినట్టు. తనని రాజనందినిగా యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. అప్పుడు నువ్వు కోరుకున్న ఆస్తి నీకు దక్కుతుంది. తనకి ఆర్య భార్యగా పొజిషను దక్కుతుంది. నా పంతము నగ్గుతుంది. అవన్నీ జరగాలంటే రాజనందిని చెల్లివైన నీ డిఎన్ఏతో సో ఇక్కడే ఉంటే సేఫ్ అని తీసుకొచ్చాను. ఒకవేళ ఈ 10 రోజులు నీ స్థానాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తానంటే నేను తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పే. ఏంటి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీరాజ్, నువ్వు ఆవేశపడకు. ఆవిడ చెప్తున్న దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా. రేపు జరగరాంది జరిగితే అమ్మో అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉంది. మీరెంత కాదనుకున్నా నాకు ఈ ఇంటికి సంబంధం ఉంది. ఈ ఇంటి పరువు రోడ్డున పడకుండా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నా కోసం మీరింత ఆరాటపడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎవరు కూడా మీలా ఆలోచించలేదు. నాకున్న మతి మరుపుని వాడుకోవాలనుకున్నారు. కానీ మీరొక్కరే నాకు న్యాయం చేయాలనుకున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను.
ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండగా ఎందుకు మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఫిషెస్ వాటర్ లో ఉంటాయి, సెల్ఫిష్ లో నేలపై ఉంటారు. ఈ ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుందన్న స్వార్థం, సెల్ఫిష్నెస్. సుబ్బు, ఆస్తి వద్దు, పాస్తి వద్దు, అమ్మిని సరే తీసుకుపోదాం. పాపం మానసికంగా ఎంత బాధపడుతుండారో ఏమో. సైలెంట్ గా ఉండవే. మీ నిర్ణయం కోసమే వెయిట్ చేస్తున్నాను. మా అక్కని ఇక్కడ ఉండనిస్తారా లేక నన్ను తీసుకెళ్ళమంటారా? వద్దండి. బాబాయ్, పిన్ని, ఏంటి మీరు ఇక్కడే కూర్చున్నారు? కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి. మీకోసం చాలా వెరైటీస్ చేయించారు. వద్దమ్మా, ఆఖరిగా లేదు. ఇంత చెరగాక కూడా ఆకలి వేస్తే వాళ్ళని మనుషులు అనరు. మీరసలే అభిమానమున్న మనుషులు. మా అత్తమ్మ అప్పుడప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు, పగున్న చోట కొడితే భక్తున్న చోట తగిలింది అని. అలా నా మీదున్న పగతో నేనిక్కడికి రావద్దు అన్నా మీ కూతురి మీదున్న భక్తితో ఇంటికి వచ్చి నన్ను కించపరచాలని చూశారు. కాని ఆ రాణి, కాబోయే రాజనందిని వచ్చి మీకు తగిన శాస్తి చేసింది. అను, నువ్వు కూడా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయి. లేదు సార్, నేను వెళ్ళి అమ్మా నాన్నల్ని పిలుచుకొస్తాను. అయ్యో, ఈ గోలలో పడి వాళ్ళ సంగతే మర్చిపోయాం. ఇదంతా విని వాళ్ళు కిందికి రాలేదేమో. లేదత్తమ్మా, నేను వస్తూ పిలిచాను. అప్పటికి వాళ్ళు ఇంకా రెడీ కాలేదు. తర్వాత వస్తామన్నారు. పోనీలే, వాళ్ళైనా ప్రశాంతంగా ఉన్నారు. వెళ్ళి పిలుచుకురామ్మా. టిఫిన్ కి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఏమైంది నాన్న, అలా ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే ఐఎమ్ సారీ. నేనున్న మెంటల్ కండిషన్లో ఏది రైటో ఏది రాంగో నాకేం అర్థం కావడం లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు టిఫిన్ చేయి. నేను చూస్తాను సార్. నువ్వేంటి ఈ టైంలో? నేనుండాల్సింది ఈ గదిలోనే కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త దగ్గర నేనుండాలి అంటున్నాను. ఎవరి భర్త? ఎవరికి భర్త?
ఆయన నా భర్త, ఇది నా గది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెందుకంత కోప్పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆయన మొదట తాళి కట్టింది నాకే. ఈ ఇంట్లో నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంటుంది. తనతో ఉండడానికి నీకెంత హక్కు ఉంటుందో నాకు అంతకంటే ఎక్కువ హక్కే ఉంటుంది కాదా? మరి చాలా ఆపు. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. కోర్టులో కేసు ఫైల్ చేసి ఇంట్లో ఉండే అధికారం ఉంది అంటే రానిచ్చాం కదా అని పడక గది వరకు వస్తే బాగుంటుందనుకోకు. నువ్వు రాజనందిని అని అనుకుంటున్నావు అంతే, అదే నిజం కాదు. అలా అని ఇంకా నిరూపణ అవ్వలేదు కదా. నువ్వు రాజనందిని అని కూడా నిరూపణ కాలేదు కదా. అలాంటప్పుడు నీకు ఇంట్లో స్థానం ఇవ్వడమే గొప్ప. నీకు అందని దానికోసం ఆశపడటం మానుకో. నా హక్కుని అడగడం ఆశపడడం ఎలా అవుతుంది? హక్కు ఉందో లేదో తేల్చాల్సింది కోర్టు. అంతవరకు నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. సరే అయితే ఈరోజు నీది పొమ్మంటున్నావు, పోతాను. కానీ కోర్టు తీర్పొచ్చాక నీ స్థానంలో నేనుంటాను. ఇప్పుడు నేనున్న స్థానంలో నువ్వుంటావు. ఇలానే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఈ ఇంటి నుండి. గుడ్ నైట్. ఆర్య, పదను. ఏంటి గదిలో ఒక్కదానివే ఉన్నావు? గొడవ చేసి అనుని పంపించేయమన్నాను కదా. అదే చేశాను, కానీ అనుతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయారు. అనుకున్నాను అను బ్రోయిన్లకి ఏం మందు పెట్టిందో ఏమో కానీ దాని వెంట కొంగు వదలకుండా తిరుగుతూనే ఉన్నారు. ఆ ట్రిక్స్ ఏదో అసలు నాకు తెలిస్తే బాగుండు. సర్లే, డిసప్పాయింట్ అవ్వకు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది విక్టరీస్. ఈ రోజు కాకపోతే రేపు నీదేలే. డోంట్ వెరీ. గుడ్ మార్నింగ్ ఆర్య. ఓ, అప్పుడే ఆర్య అని పిలిచేస్తున్నానేంటా అని చూస్తున్నావా? నిజం తేలిపోయాక ఎలాగో అలాగే పిలుస్తాను కదా అని ముందే కాస్త చొరవ తీసుకున్నాను అంతే. ఓకే, నీకిష్టం లేకపోతే సార్ అనే పిలుస్తాను. అయినా పిలుపులో ఏముంది, మన బంధం ముఖ్యం. కానీ సరేలే, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను కాఫీ తీసుకుని వస్తాను. కాఫీ రెడీ. బ్లాక్ కాఫీ నీకోసం స్పెషల్ గా చేశాను, త్వరగా తాగేసి. అవును, టిఫిన్ ఏం ప్రిపేర్ చేయమంటావు? శాండ్విచ్ ఏనా? బటర్ గార్లిక్ శాండ్విచ్ ఓకేనా?
అంటే అది ఎప్పుడో సో మెనీ ఇయర్స్ బ్యాక్ హ్యాబిట్ కదా. ఇష్టంగా అలవాటు చేసుకున్న దాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు. మైండ్ ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోయి ఉంటుంది. జస్ట్ స్టార్ట్ చేయి, ఫ్లో అదే వస్తుంది. అఫ్ కోర్స్ యూర్ రైట్, బట్ చాలా రోజులుగా ప్రాక్టీస్ లేదు కదా, సో అంత పర్ఫెక్ట్ గా రాదేమో. తర్వాత ఎప్పుడైనా. సార్ అడుగుతున్నారు కదా, ప్లే చేయి. ప్రాక్టీస్ లేదా లేక అసలుకే రాదా? ఎందుకు రాదు? డెఫినెట్ గా వచ్చి ఉంటుంది. అందరి ముందు ప్లే చేయమనేసరికి తను షై ఫీల్ అవుతున్నట్టుంది. తనని సంగీత కచేరీ పెట్టమనట్లేదు మేడం, ఉన్న టాలెంట్ ని ప్రదర్శించమంటున్నారంతే. నేను అడుగుతున్నా కూడా నువ్వు ప్లే చెయ్యను అంటున్నావంటే. ఓ ఓకే ఓకే ఓకే, ఐల్ ట్రై. ఇలా బుక్ అయిపోయానేంటో దేవుడా. ఏదో రకంగా ట్యూన్ సెట్ అవ్వట్లేదని చెప్పి ఎస్కేప్ అవ్వాలి. కాస్త కుదురుగా ఉంటావా? అలా కదులుతుంటే కట్టెలా కట్టను? నేను కూడా తనని కుదురుగా ఉండమని చెప్పడానికే వచ్చాను. తన ఆట కట్టించడం మీ వల్ల కాదు. ఏంటి? అదే కట్టు కట్టడం అని అంటున్నాను. మీకు నొప్పి తెలియకుండా ఉండడానికి ఒక పిట్ట కథ చెప్తాను, బాగా వినండి. ఒక అడవిలో జిత్తుల మారినక్క ఉండేదట. దానికి సింహంతో సమానమైన స్థానం కావాలని కోరిక. ఒకరోజు పొరపాటున దాని ఒంటికి నీలిరంగు అంటుకుపోయి అదొక విచిత్ర జీవిలా మారిపోయింది. ఆ రంగుని అడ్డు పెట్టుకుని తనేదో గొప్ప జీవి అని అడవిలో అందర్నీ నమ్మించి సింహం పక్కన చిన్నగా చేరింది. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా ఒక రోజున జోరున వర్షం కురిసింది. దాని అసలు రంగు బయటపడింది. ఆ నిజం బయటపడ్డాక సింహం పంజా దెబ్బ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదనుకుంటా. ఏంటి, ఇండైరెక్ట్ గా తనని బెదిరిస్తున్నావా? లేక తను రాజనందిని కాదు ఆ ముసుగులా వచ్చిందని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? నేను చేయడం ఏంటి? కాదు అని ఇందాకే ప్రూవ్ అయింది కదా. తానే రాజనందిని అయితే వీణ ఎందుకు వాయించలేకపోతుంది?
ఇలా చేతికి గాయం ఎందుకు చేసుకుంటుంది? పట్టుకున్నావులే పెద్ద లా పాయింట్. తను ఎప్పుడో నేర్చుకుంది, తనకి ఇప్పుడు ఎలా గుర్తుంటుంది? తన ప్రాబ్లమే మర్చిపోవడం కదా. అంత మాత్రాన తను రాజనందిని కాదని నువ్వెలా అంటావు? ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఆ విషయం తనకి తెలుసు కాబట్టి. అలాగా? తను రాజనందిని కాదంటున్నావు, సరే. మరి అసలు రాజనందిని ఎవరు చెప్పు. నువ్వా చెప్పు. నువ్వా? రాజనందిని అంటే ఆర్య సార్ మనసుకి దగ్గరైన ప్రేమ. ఆ డిఎన్ఏ మ్యాచ్ అయి తీరుతుంది. ఎలా అవుతుంది ఆర్య? ఒకవేళ అలా మ్యాచ్ అయితే తనని మనం రాజనందిని అని ఒప్పుకోవాల్సిందే కదా. అలా ఒప్పుకోవాలనే మ్యాచ్ అయ్యేలా చేస్తారు సండే. ఫింగర్ ప్రింట్స్ విషయంలో కూడా సేమ్ అలాగే కదా జరిగింది. అంటే వాంటెడ్ గానే ఎవరో ఇదంతా చేస్తున్నారంటావా? కానీ అంత అవసరం ఎవరికుందో, ఎందుకుందో నాకర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఎవరు చేసినా ఇది ఆస్తి కోసమే అయి ఉండొచ్చు. అందరూ ఆస్తుల కోసం చేయరు సండే. కొందరు కోరుకున్న ప్రేమ కోసం కూడా చేస్తారు. ఆర్య, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ శత్రువులకు కావాల్సింది నీ ఆస్తే గాని నీ ప్రేమెందుకు కోరుకుంటారు? ఒక ప్రాబ్లమో ప్రమాదమో రాగానే అందరూ శత్రువుల్ని అనుమానిస్తారు. కానీ ఆ శత్రువులకు సహకరించే మనవాళ్లే అసలు ప్రమాదమని మాత్రం గ్రహించలేం. మన అనుకునేవాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారు? చేయాలనుకోరు సండే. కానీ చేసే పరిస్థితుల్ని శత్రువులే సృష్టిస్తే? అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంటే చాలు. బంధాలు బలహీనమవుతాయి. అవి ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీ మాటల్లో నువ్వు ఎవరినో అనుమానిస్తున్నావని మాత్రం నాకు అర్థమవుతుంది. అదెవరో చెప్పార్యా? మన అంటున్నావు. ఆ మన ఎవరు? మన మీరా. మీరానా? మీరా ఎందుకు ఇలా చేస్తుంది? అందులోనూ నీకు ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? నా కోసమే. అంటే తనే వెనకుండి ఇదంతా నడిపిస్తుందంటావా? కాదు, వేరే వాళ్ళు నడిపిస్తుంటే తానే ముందుండిదంతా చేస్తుంది. ఆర్య, ఎస్ అండే. రాణి మరెవరో కాదు, మీరానే. రాణి మరెవరో కాదు, మీరానే. ఏమన్నా? అందుకే నీకేమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయేమో కనుక్కుందామని పిలిపించాను. అలాంటిదేమీ లేదు సార్. నాకు వర్క్ ఈజీగానే ఉంది. ఐ కెన్ మేనేజ్ పర్ఫెక్ట్లీ. That's good. Okay. Let me check your work progress. ఈరోజు నా schedule ప్లాన్ చేసావా? Of course, sir. What's the schedule? Just a second, sir. I'll let you know. Sir, 11 to 12 budget meeting. 12:30 to 2 site visit. And 4 to 5 tender plans. And ఈ రోజు రేడియంట్ అసోసియేట్స్ తో దస్పిలాలో మీటింగ్ ఉంది సార్. ఆ తర్వాత ఎస్ఆర్ గ్రూప్స్ తో ఇంటరాక్షన్. తర్వాత తాజ్ టెక్కర్ లో మన కొత్త ప్రాజెక్ట్ లోగో లాంచ్. నెక్స్ట్ మ్యారీగోల్డ్ హోటల్ లో లంచ్.
సో దాట్స్ ఇట్ సార్, వీఆర్ డన్ ఫర్ ద డే. వెల్ ప్లాన్. సండే ఆర్య, తనేంటో తన వర్క్ ఏంటో నీకు అర్థమైందా? యా, నాకు ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది ఆర్య. యా, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. మీరా, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి సార్. సారీ, ఫ్లోలో మీరా అని పిలిచేశాను. అవును, మీరా అని పిలిస్తే నువ్వు రియాక్ట్ అయ్యావేంటి? మీరానా? ఏంటి, ఆర్య నీతో కలిసి సత్యనారాయణ వ్రతం జరిపించమన్నాడా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. నాకు ఏమీ అర్థం కాలేదు, ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అంటే నువ్వు రాజనందిని అని నమ్మినట్టేనా, లేక ఇందులో ఏదైనా స్ట్రాటజీ ఉందా? మేబీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా, ఇక డిఎన్ఏ కూడా మ్యాచ్ అయిపోతే ఎలాగో కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని ముందుగా ప్రిపేర్ అవుతున్నాడా? మరి అను పరిస్థితి ఏంటి? అసలు నాకు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. రియాక్ట్ అవ్వడమేముంది, వచ్చిన ఆఫర్ ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయడమే. అయినా భార్య స్థానంలో కూర్చోపెట్టి నీతో కలిసి వ్రతం చేస్తానంటే నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసినట్టే కదా, దానికెందుకు ఇంతగా ఆలోచించడం? ఎందుకంటే ఆర్య సార్ యాక్షన్స్ వెనక ఆలోచనల్ని మనం గెస్ చేయలేం కాబట్టి. అదే నా టెన్షన్. చూడు, ఊరికే ఎక్కువగా ఆలోచించుకో. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేయడం ఎలాగా అనేది ఆలోచించు. వ్రతంలో క్లోజ్ అయ్యి తనని కాస్త బుట్టలో వేసావే అనుకో, నెక్స్ట్ డైరెక్ట్ గా శోభన ముహూర్తం పెట్టించొచ్చు. ఎవరికి తెలుసు? అక్కడ ఆర్యవర్ధన్ అల్లాటప్ప వ్యక్తి కాదు, వీక్నెస్లకి పడిపోవడానికి. ఎంత వారైనా కాంతాదాసులే అని ఊరికే అన్నారా? ఫస్ట్ మైండ్ లో నెగటివ్ థాట్ తీసేసి పాజిటివ్ గా ప్రొసీడ్ అవ్వు, అంతే. ముఖ్యంగా నువ్వు డైలమాలో ఉన్నట్టు ఎవరికి అనుమానం రాకూడదు. ఆర్యవర్ధన్ భార్యవి అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నట్టే ఉండాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. నువ్వెంత చెప్పినా నాకేదో టెన్షన్ గానే ఉంది. చూడు, లేనిపోని టెన్షన్స్ ఏం పెట్టుకోకు. ఆర్యవర్ధన్ పక్కన స్థానం కావాలని కోరుకున్నావు, అదే నీకు దక్కబోతుంది. ఇంతకు మించి నువ్వేం ఆలోచించుకో. వన్స్ నువ్వు రాజనందిని అని ఆర్యవర్ధన్ అండ్ తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే చాలు, ఆ తర్వాత జరగాల్సిన కథ మేము నడిపిస్తాం. ఓకే? ఓకే, బట్ బీ కేర్ఫుల్. ష్యూర్. ఏంటను నీ చేతికి కట్టుకోవాల్సిన కంకణం వేరొకరి చేతికి వెళ్తుందని బాధపడుతున్నావా? దీనే తలరాత అంటారు.
ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కే తీరుతుంది. నిన్నటిదాకా నా భర్త నా కుటుంబం అంటూ మురిసిపోయా. చివరికి రోయిన్ల మనసు ఎలా మారిపోయిందో చూసావు కదా. తనతో కలిసి వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు అంటే ఆల్మోస్ట్ తనని రాజనందినిగా బ్రోయిన్ల తన మొదటి భార్యగా అంగీకరించినట్టేగా. ఇప్పుడు ఈ ఇంట్లోని స్థానం ఏంటో చెప్పనా? పని మనిషికి ఎక్కువ, పెళ్ళానికి తక్కువ. ఇప్పుడు వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నావు. త్వరలో వాళ్ళ శోభనానికి కూడా నువ్వే ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు మేడం? సార్ తనతో వ్రతం చేసుకుంటున్నారు అనగానే అంతా అయిపోయింది అనుకుంటున్నారా? నాకు వేరే దారి లేక కాంప్రమైజ్ ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి కాదా? ముమ్మాటికి కాదు. సార్ ఒక పని చేస్తున్నారంటే అందులో నిగూఢంగా ఏదో మంచే దాగుంటుంది. పైకి అది అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం అయిన తర్వాత ఆలోచనకి మీ దిమ్మ తిరిగిపోతుంది అని పగటి కలలు కంటున్నావా, లేక నీకు నువ్వే నచ్చ చెప్పుకుంటున్నావా? పగటి కలలు కంటుంది మీరు, నేను కాదు. నిజమే, నాకు నేను నచ్చ చెప్పుకుంటున్నాను, కానీ అంతా అయిపోయింది అన్నట్టు మాత్రం కాదు. ఆర్య సార్ ఆట ఆరంభించారు, కాస్త ఓపిగ్గా ఉండు, రిజల్ట్ నీకు మంచి చేయడానికి ఈ చిన్న టఫ్ గేమ్ ని ఓపిగ్గా భరించు అని నచ్చ చెప్పుకుంటున్నాను. దీన్నే గుడ్డి నమ్మకం అంటారు. కాదు, గట్టి నమ్మకం. నా భర్త నాకు అన్యాయం చెయ్యరు అనే గట్టి నమ్మకం. ఎందుకు నేను అర్జెంట్ గా కలవమన్నావు? మనం ఇలా చీటికి మాటికి కలవడం అంత మంచిది కాదు కదా. ఎవరైనా పసిగట్టారంటే మొత్తానికి దొరికిపోతాం. మరేం చేయమంటావు? ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం జరిగింది? వ్రతంలో కూర్చుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, నువ్వే రాజనందిని అని యాక్సెప్ట్ చేసినట్టే అని అన్నావు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ మంత్రాలు, వ్రతకథలు ఏమీ నేను చెప్పలేకపోయాను, కానీ అను మాత్రం ఏకదాటిగా అన్ని వరుస పెట్టి చెప్పింది. దాంతో ఆర్య సార్, రాజనందినిగా నీకీ పూజలు వ్రతాలు అన్ని అలవాటే కదా, మరి ఎందుకు చెప్పలేకపోయావని నిలదీసినట్టుగా అడిగారు. నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అంత లేదు. అను కాస్త ట్రెడిషనల్ కదా, ఈ వ్రతాలు పూజలు దానికి బాగా అలవాటు. అలా అలవాటు ప్రకారం చెప్పుంటుంది అంతే. ఇప్పుడు నా భయం అది కాదు. మొన్న వీణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. నేను రాజనందిని కాదు అంటారేమో. సమస్యే లేదు. నీ మెమరీ లాస్ అనే పాయింట్ మన వైపు స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఈ పాయింట్ రేస్ చేసినా అదే రీజన్ చెప్పి కవర్ చేయొచ్చు. ఆయన కోర్టులో సాక్ష్యాలు ఆధారాలు చూస్తారే తప్ప మంత్రాలు మర్చిపోయింది, అలవాట్లు మారిపోయాయంటే కోర్టులో చెల్లవు. నువ్వు అనవసరంగా భయపడి కంగారు పడి నీకు నువ్వే దొరికేకు. ఓకే చూడు, ఇక మనం కలవడం అంత మంచిది కాదు. సో నీకు ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా టెన్షన్ పడకుండా కూల్గా డీల్ చేయి. ఇక మనం నేరుగా కోర్టులోనే కలవబోతున్నాం. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.